ఈమె అంటే మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ ఇప్పుడే చూసి వస్తున్నారు. చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్న రోజు మా ఫేవరెట్ హీరో ఎవరు అంటే హీమ్యాన్ అని చెప్పే వాళ్ళకి గుర్తుందా? ఇప్పుడు హీమ్యాన్ మళ్ళీ రిటర్న్ అయ్యాడు. ఇది కూడా లైవ్ యాక్షన్ సినిమాతో. అయితే ఇది ఒక ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్. నిజంగా డైరెక్టర్ ట్రావిస్ నైట్మ్యాన్ లీడ్ నికోలస్ హీమెన్ గా ఇంకో మన జెరోలైడ్ స్కెల్టర్ గా నటించారు. 22 మినిట్స్ ఉంటుంది. డెఫినెట్లీ చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే బానే ఉంది. డబ్బింగ్ క్వాలిటీ కూడా పర్లేదు. సింపుల్ గా కథ చెప్పాలంటే మన హీరో ప్రిన్స్ యాడమ్ చిన్నప్పుడే తన ఓల్డ్ అటర్నియాకు దూరం అయిపోయి తను అర్త్ మీదకి వస్తాడు. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఎపిసోడ్ ఆఫ్ పవర్ మళ్ళీ తన చేతికి వస్తుంది. అక్కడి నుంచి తన ఒరిజినల్ ఐడెంటిటీ తెలుసుకుని మళ్ళీ ఎటర్నియాకి వెళ్లాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కానీ అక్కడ ఆల్రెడీ మన స్నెల్టర్ గాడు పవర్ మొత్తం క్యాప్చర్ చేసి మన హీరో కోసం కాసుకుని ఉంటాడు. ఇక మన యాడమ్ హ్యూమన్ గా మారిపోయి తన ప్రపంచాన్ని ఎలా సేవ్ చేసుకున్నాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. భూమి మీద ఉండే సీన్స్ అయితే చాలా సింపుల్ గా ఉంటాయి. హీరో ఆర్డినరీ లైఫ్ చూస్తే మన ఇంజనీరింగ్ కాలేజ్ లో అబ్బాయి ఉంటాడు కదా, సో అలాగే ఉంటది అతని లైఫ్ అంతా. సో వన్స్ అండ్ ఆఫ్ పవర్ ఎంట్రీ తర్వాత సినిమా యాక్చువల్ గేర్ లోకి వెళ్తుంది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే విజువల్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇంకా ప్రొడక్షన్ డిజైన్, ఆ కలర్స్, ప్రాక్టికల్ సెట్స్ కేక హీమెన్ గా ఫిజికల్ గా గట్టిగానే కష్టపడ్డాడు. అది స్క్రీన్ మీద కనపడుతుంది. చూస్తున్నప్పుడు అతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా డీసెంట్ గానే ఉంటుంది, పర్లేదు. కానీ సినిమాని స్టిల్ చేసింది ఎవరు అంటే విలన్ గా నటించిన జెరోలైట్. ఫుల్ థియేటర్ మోడ్ లో ఓవర్ ది టాప్ కన్నా కూడా ఆ క్యారెక్టర్ కి ప్లస్ అయింది. విలన్ స్క్రీన్ మీద ఉన్న మనకి అదొక రకమైన ఊపు వస్తుంది. ఇక మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగానే ఉంది, పర్లేదు. సో పర్లేదు. టెక్నికల్ సైడ్ గా డానియల్ బీజం మాత్రం సీన్స్ ని గట్టిగా ఎలివేట్ చేస్తూ ఫ్యాంటసీ ఫీల్ చేశాడు. సో మూవీలో నెగిటివ్ లేవరా అంటే ఉన్నాయి. సినిమాకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని సీన్స్ ఉంటాయి. సీరియల్ ఫ్యాంటసీ డ్రామాలోకి వెళ్తే సడన్ గా నెక్స్ట్ సీన్ లో కామెడీ మోడ్ లో దిగిపోతారు. ఇక్కడ డైరెక్టర్ 2 పడవల మీద కాలు వేశాడని క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా 20 మినిట్స్ అంటే డెఫినెట్లీ ఇంత రన్ టైమ్ లో కొన్ని మిడిల్ పోర్షన్స్ ట్రిమ్ చేసి ఉంటే ల్యాగ్ తగ్గేదని, ఇంపాక్ట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండేదని నా ఒపీనియన్ అనిపించింది. కావున్నా సరే కొన్ని షార్ట్స్ లో ఆ స్క్రీన్ మనకి క్లియర్ గా కనపడిపోతుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇది డార్క్ సీరియస్ ఎపిక్ కాదు, ఒక కలర్ఫుల్ ఫ్యాంటసీ. అయితే మీరు చెప్పండి మామ, ఈ సీన్ ఈ జనరేషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందంటారా లేదా ఊరికి నాస్టాల్జియా ఫీలింగ్ తో వచ్చి వెళ్ళిపోతుందంటారా? మీకు ఎలా అనిపించింది? డెఫినెట్లీ మీరు చూసిందే. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.